హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. నా బర్త్డే రోజు వ్లాగ్ అండి. ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా బ్రష్ చేసిన తర్వాత టీ పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మా హస్బెండ్కి నాకు టీ అయితే ఇచ్చేసాను. ఆయన నైట్ డ్యూటీ చేసి వచ్చారు. ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నానండి. ఒక మిక్సీ జార్ని తీసుకుని ఉల్లిపాయ, కరివేపాకు, మందారమాకులు, ఆలుగడ్డ జల్ని వేసుకుని బాగా మెత్తటి పేస్ట్లా చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. వాటిని మనం తెల్లకి పట్టించుకుని ఒక అరగంట సేపు ఉండాలండి. ఈ అరగంట సేపులో మాప్ అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ నేను పూజ చేసుకుంటాను కాబట్టి మాప్ కూడా పెట్టేస్తున్నానండి. నేనైతే హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత ఈ డ్రెస్ అయితే కట్టుకున్నానండి. ఇది ట్రెండ్స్లో తీసుకున్నాను. 800 దాకా పడింది. ఇప్పుడైతే సేమ్యం కాద్దామండి. గ్యాస్ మీద బాండీ పెట్టి నెయ్యిని వేసుకుని హీట్ చేసుకోవాలి. వాటిలో జీడిపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత సేమ్యాలు కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పాలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక కప్పు సేమ్యాకి 4 కప్పులు పాలు, 2 కప్పులు వాటర్ వేసుకుని ఉడికించుకొని పంచదార, ఇలాచి, జీడిపప్పు వేసుకుని కలుపుకుంటే టేస్టీ సేమియా రెడీ. ఇప్పుడైతే పప్పు టమాటాని చేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు మనకి గురువారం కాబట్టి పప్పు టమాటా అయితే కుక్ చేసేసాను. ఆఫ్టర్నూన్ వచ్చి బెల్లం గులాబ్ జామున్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ 1/2 కేజీ బెల్లం 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. పక్కకు పెట్టుకోవాలండి. వేరే బాండీ పెట్టుకుని గ్యాస్ మీద ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం గులాబ్ జామున్ అయితే తయారు చేసుకుందామండి. ముందుగా గులాబ్ జామ్ పౌడర్ని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటిలో ఒక 1/2 స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మరుగుతున్న బెల్లం సిరప్ని వడపోసుకోవాలండి. వాటిలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే ఈ విధంగా వడపోసుకుంటే వచ్చేస్తాయి. బాండీని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముందుగా వడపోసుకున్న బెల్లం సిరప్ని వేసుకుని మరిగించుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ మిక్సీని చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇదే విధంగా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. హీట్ అవుతున్న ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గులాబ్ జాములని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మరుగుతున్న బెల్లం సిరప్లో ఈ విధంగా గులాబ్ జాములు మొత్తం వేసేసి ఒకసారి కలుపుకుని ఇలాచీ పౌడర్ కూడా వేసి మూత పెట్టి ఒక అరగంట లేదా గంట సేపు పక్కన పెట్టుకుంటే మనకి గులాబ్ జాములు బెల్లం సిరప్ మొత్తం పీల్చుకుని చూస్తున్నారు కదా చక్కగా అయితే వచ్చేసాయండి. బెల్లంతో ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉన్నాయి. మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చేసాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇప్పుడైతే గులాబ్ జామున్ తీసి కట్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా ఎటువంటి బాల్స్ లేకుండా లోపల దాకా మనకి బెల్లం సిరప్ ఎలా పీల్చుకున్నాయో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే పిల్లలు వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి చక్కగా అయితే బాబా టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇది పెద్ద సాయిబాబా టెంపుల్ విజయనగరంలో ఉంటుంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుందండి. మనం దుని దగ్గర నవధాన్యాలను వేసుకుని 3 ప్రదక్షిణలు అయితే చేసాము. ఇప్పుడు లోపలికైతే ప్రదక్షిణలు చేద్దామండి. ఇక్కడ మనకు బాబా ఎలా జీవించారు అన్న ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఇలా వస్తుంటే ఇక్కడ మనకి శివుడు, నందీశ్వరుడు దర్శనం అయితే ఇస్తారండి. వీటిని గురుస్థానం అని అంటారు. పక్కన వేప చెట్టు కింద బాబా పాదుకలు అయితే ఉంటాయి. ఈ చెట్టుకి కూడా మనం 3 ప్రదక్షిణలు అయితే చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోదామండి. దర్శనం చేసుకొచ్చిన తర్వాత బయట ఈ విధంగా ఉంటుందండి. మనకి కుండలో బాబా చేయి పెట్టి వండుతున్నట్టుగా ఉంటుంది. ఇదైతే నాకు చాలా బాగా ఇష్టం అండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేశానండి. మా హస్బెండ్కి, పిల్లలకి అందరికీ కూడా కేక్ తినిపించిన తర్వాత ఇలా ఫొటోస్ అయితే దిగామండి. మా తమ్ముడు కూడా వచ్చాడు. తను అరవిందోలో వర్క్ చేస్తున్నాడండి. మాకు దగ్గరలోనే ఉంటాడు. లాస్ట్ ఇయర్ అయితే ప్లాట్ఫామ్ 65కి అయితే వెళ్ళామండి డిన్నర్కి. ఈ ఇయర్ అయితే మన గురువారం వచ్చింది కాబట్టి వెళ్ళలేదు. మా పిల్లలు అయితే సండే ప్లాన్ చేస్తున్నారండి హోటల్కి వెళ్దామని. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.